పార్టీలతో కుమ్మక్కైపోయి పొత్తులు పెట్టుకొని ఆ పార్టీలకు డబ్బులు ఇచ్చుకొని డైరెక్ట్గా ధైర్యంగా మేము ఈ పార్టీతో పొత్తు పెట్టుకున్నామని చెప్పేది లేదు. వీళ్ళు వేరే పార్టీ అంటారు, వాళ్ళు వెళ్ళి క్యాంపెయిన్ చేస్తారు, వాళ్ళకి అండర్ గ్రౌండ్లో వీళ్ళు ఫుల్ సపోర్ట్ చేస్తూ ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటారు. రేపు ఆ పార్టీ ఓట్లు చీలితే జగన్ గారు ఓడిపోతారు. ఎందుకు ఇంత రాజకీయం? అలాంటిది మీరు చేయలేదుగా జగన్ గారు ఇంతవరకు. సో ఇలాగ ఎన్నో జగన్ గారి గురించి చెప్పుకుంటే కంపేర్ చేసుకుంటే వీ కెన్ 110% బల్లగుద్ది చెప్పగలం హీ ఈజ్ అ స్ట్రైట్ ఫార్వర్డ్ పొలిటీషియన్. ఇందాక వస్తా ఉంటే ప్రతి చోట అసలు జనసేన మేనిఫెస్టో ఇవన్నీ చెప్పబోయే ముందు మీకు ఒకటి వివరణ ఇవ్వదలుచుకున్నాను. ప్రతి ఒక్కళ్ళు ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆ దుష్ప్రచారం ఏంటంటే రెండు పార్టీలు కలిపి ఒకడు 5 ఏళ్ళైన ఒక వ్యక్తిని, ఒక 5 ఏళ్ల బిడ్డని, అంటే జనసేన అనే బిడ్డని ఒక్కొక్కరి కింద 3 దశాబ్దాల వయసులు పెట్టుకొని పార్టీల ఉద్దేశంలో తండ్రి గారి అనుభవాన్ని తెచ్చుకున్న కొడుకోకూడదు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మామగారి అనుభవంతో తన అనుభవాన్ని కలుపుకొని ఆయనకు 60 సంవత్సరాలు, ఇలాంటి వాళ్ళందరూ ఇద్దరు కలిసి ఇప్పుడు ఎవడైనా సరే జనసేన టీడీపీతో వెళ్తుంది అంటే మన టీడీపీ వాళ్ళంటే అర్థం చేసుకోగలం, ఓకే మనం దుష్ప్రచారం చేస్తారు. వీళ్ళు కూడా మన వైసీపీ వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు. ఇద్దరు కలిపి ఒక 5 ఏళ్ల బిడ్డని, జనసేన బిడ్డని కొడుతున్నారంటే ఆ ఇద్దరు కంసులకి భయం ఉంది. జనసేన అనే కృష్ణుడు అంటే కృష్ణుడు ఒక కంసుని ఎదిరించాలి. ఇక్కడ మన కురుక్షేత్రంలో ఇద్దరు కంసులు పట్టాలి. జగన్మోహన్ రెడ్డి గారికి బాధ ఏంటంటే ఎందుకు టీడీపీ అంటుంటారంటే, సరే నేను ఇప్పుడు దాకా దాచుకున్నాను మాటలు, వాళ్ళకి ఏం లేదు. టీడీపీ వైసీపీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళతో కలిసి నేను వెళ్ళాలంట. అది చెప్పాను లాంగ్ బ్యాక్. తెలంగాణ నాయకులు వైసీపీతో కలిసి వెళ్తే బాగుంటుందని సూచనలు ఇచ్చారు. నేను ఎవరితో వెళ్ళాలి, ఒంటరిగా వెళ్ళాలి, నా ఇష్టం. అది నేను వెళ్ళదలుచుకుంది బీఎస్పీతో వెళ్ళదలుచుకున్నాను, బహుజన్ సమాజ్ పార్టీ తోటి, సిపిఐతో వెళ్ళదలుచుకున్నాను, సిపిఎంతో వెళ్ళదలుచుకున్నాను తప్ప టీడీపీ తోటి వెళ్ళలేదు తప్ప. కారణం అక్కసు అనే పదం కంటే కూడా వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకులు కుళ్ళ, వాళ్ళకి ఆ కుళ్ళోళ్ళకి ఎంత కుళ్ళుబోతులు అంటే ముఖ్యమంత్రి అంటే జగన్మోహన్ రెడ్డి గారే రావాలి, ఇంకెవరు రావద్దు. ఏం పవన్ కళ్యాణ్ అవ్వదు ముఖ్యమంత్రి అంటే ఏంటి? మీ ఇళ్లలో అదా దత్తత పెట్టుకున్నారా ముఖ్యమంత్రి స్థానం? రాజకీయాలు ఏం మేళ్లలోనే ఉండాలా? వైఎస్ కుటుంబీకుల్లోనే ఉండాలా? వెళ్ళి పులివెందుల కుటుంబీకుల్లోనే ఉండాలి రాజకీయం? వెళ్ళి నారావారి పల్లె కుటుంబీకుల్లోనే ఉండాలా? ఏం మామూలు సామాన్యుల కుటుంబీకులు రాజకీయం ఉండకూడదా? 2009లో పిఆర్పి వచ్చినప్పుడు ఇలాగే ఈ పనికి మాలిన దుష్ప్రచారాలు తప్ప, ఈ దుర్మార్గులు ఇద్దరికి పనికి మాలిన దుష్ప్రచారాలు. అరే కోట్లు వదిలేసుకున్న వాళ్ళం మీరు ఒకరిని అడ్డగోలుగా వాడి, జగన్మోహన్ రెడ్డి అడ్డగోలుగా మనుషుల్ని వాడి, 5 సంవత్సరానికి ఒక ట్రిప్పులో ఒకరిని వాడి, ఇంకొకరెవరికి టికెట్లు ఇచ్చి మీరు టికెట్లు అమ్ముకుని మీరా నన్ను మాట అనేది? నేను మగాడిని, మాట మాట్లాడితే దమ్ముగా బయటకు వచ్చి మాట్లాడతాను. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళని నాకు పొద్దున ఇంటర్వ్యూలు చెప్తా ఉన్నా. కేసీఆర్ గారి గురించి మాట్లాడితే ఆయన ఒక ఉద్యమాన్ని నడిపి నాయకుడు, ఆయన అంటే గౌరవం ఉంటుంది, మర్యాద ఇస్తాం, గౌరవిస్తాం, నమస్కరిస్తాం. కానీ ఆంధ్ర ఆత్మగౌరవాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తాకట్టు పెట్టినట్టు నేను తాకట్టు పెట్టాను కేసీఆర్ గారి దగ్గర. వెళ్ళి బిస్కెట్లు పడేస్తామంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఉంచుకుంటారేమో. నాకు ఆ కర్మ లేదు, అంత కర్మకు నేను దిగజారులా. అలాగే టీడీపీ నాయకులు అసలు టీడీపీతో జతగట్టడానికి నాకేం పిచ్చండి. సైకిల్ చైన్ తెగిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది వాళ్ళకి. ఇప్పుడు సైకిల్ చైన్ లేకుండా సైకిల్ ఎక్కడికి వెళ్తే అక్కడే ఉన్నారు.
వాళ్ళకి తిరిగిన ఫీలింగ్, కష్టపడుతున్న ఫీలింగ్ అంటే స్టాండ్ వేసుకుని తొక్కోమనండి సైకిల్ చైన్ లేని సైకిల్ని. ఆ ఉన్న సైకిల్ చైన్ మనం ఎప్పుడు తెంపేసాం? 2018లో వాళ్ళ అవినీతిని చూసి తెంపేసి పక్కన పెట్టాం. ఇప్పుడు కూర్చోబెట్టి ఇద్దరు నాయకులకి చెప్తున్నాను, తెలుగుదేశం నాయకులకు కానీ, తూర్పుగోదావరి జిల్లాలో కూడా చాలా మంది తెలుగుదేశం నాయకులు మాట్లాడి పిచ్చి పిచ్చి మాటలు దృష్టికి వస్తున్నాయి. జాగ్రత్త, మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడిన తెలుగుదేశం నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. నేను సాటి మనిషికి మర్యాద ఇచ్చేవాడిని, గౌరవించేవాడిని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి గారు అంటాం, మర్యాద అది సంస్కారం. జగన్మోహన్ రెడ్డి గారికి సంస్కారం ఉందో మర్యాద మనకు తెలియదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ నువ్వు ఇవ్వు అంటాడు. ఆయన పులివెందల ఇంటి సంస్కారం మనకు తెలియదు. అది మనది సామాన్య మధ్యతరగతి సంస్కారం. అందరినీ అయ్యా గారు మీరు అండి అంటాం. వాళ్ళకి ఆ సంస్కారం ఉందో లేదో వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇలాంటి సమయంలో కింద మీద పడి కష్టపడి 2009లో అవినీతి రహిత వ్యవస్థ రావాలని కష్టపడితే అప్పుడు ఇద్దరు దుర్మార్గులు, తెలుగుదేశంలో దుర్మార్గుడు, ఇప్పటి వైసీపీ అనే కాంగ్రెస్ దుర్మార్గులు అందరూ కలిసి చిరంజీవి గారిని మా నాన్న మాటలు అనేసి పంపించేశారు. వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, తెలుగుదేశం పిచ్చి వాగుళ్ళు వాగే ప్రతి ఒక్కడికి చెప్తున్నాను, జాగ్రత్తగా విన్నాను. అలాగే వైసీపీ సరే తన గురించి చెప్తున్నాను, పిచ్చి వాగుళ్ళు ఆపేయండి. ఫస్ట్ ఒక్కొక్కరు గుర్తుపెట్టుకోండి. మీకు అవసరమైతే తాట దిశ కింద కూర్చోబెడతాను, జాగ్రత్త. పిచ్చి పిచ్చి వాగులు వాకండి మీరు. మీకేంటి, మీకు బానిసగిరి చేయకుండా మీకు? నేను నాయకులందరికీ చెప్తున్నాను, ఎంతకాలం తెలుగుదేశం పల్లకీలు మోస్తాం, ఎంతకాలం జగన్మోహన్ రెడ్డికి పల్లకీలు మోస్తాం? మోసింది చాలు. బయటికి కొత్త తరం రావాలి, కొత్త రక్తం రావాలి రాజకీయాల్లోకి. నేను తప్పన పడతా. నువ్వు వెళ్ళి తెలుగుదేశం, మొన్నదాకా తెలుగుదేశం నాయకులు నువ్వు వైసీపీ అని పిచ్చి వాగుళ్ళు వాగుతా ఉన్నావు. వాగుడనే పదం కూడా నేను మాట్లాడను, నేను సంస్కారం కూడా కాదు. కానీ మా జనసేన క్యాడర్ని మీరు పదే ఆత్మశక్తి దెబ్బతీస్తుంటే నా భాష మొత్తం మార్చుకోవాల్సి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి. మీరేమి మీ దగ్గర కిరాయి మోకులు ఉన్నాయేమో, 1000 కోట్లు ఉన్నాయేమో,